ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు హోమియోపతి అంటే ఏంటి, అది ఎక్కడ పుట్టింది, మన ఇండియాదేనా, ఇదంతా ఒకసారి ఎలాబరేట్ చేసి చెప్తారా? ఆయుష్ అని వర్డ్ విన్నారా మీరు? AYUSH. ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతి. మనకు ఏ రోగాలు జెనెటిక్స్గా వచ్చే ఛాన్సులు ఉంటాయి కదా, ఆ రోగాలు వస్తాయి మనకు ఎక్కువ స్ట్రెస్ ఉంటే. ఎర్లీ 30s, ఎర్లీ 40s అందరిలో ఇంటికి ఒక డయాబెటిక్, బీపీ అండ్ కాళ్ళ నొప్పులు ఇవన్నీ ఉన్నాయి. సో ఏం చేంజ్ అయింది వీళ్ళలో? ఇప్పుడు ప్లాస్టిక్ అంటే క్యాన్సర్ అని అనుకుంటారు. అవును, ప్లాస్టిక్ అంటే ఓన్లీ క్యాన్సర్ కాదు, షుగర్ వ్యాధి, బీపీ వ్యాధి, మోకాలు నొప్పి అన్నీ. అంటే బాడీలో వచ్చే ఎన్ని సమస్యలకి హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉంది. ఒక మందు ఎన్నో దానికి పనిచేస్తుంది. ఇప్పుడు ఆరం మెటాలికా అనేసి ఒక మందు ఉంటుంది. ఇది మేము బంగారం నుంచి ప్రిపేర్ చేస్తాం. ఇప్పుడు మర్సిడీస్ ఉంది, ఎక్కడిది? జర్మనీదే. ఫోక్స్ వ్యాగన్ ఉంది, అది కూడా జర్మనీదే. హోమియోపతి కూడా జర్మనీలో వచ్చింది. హాయ్, దిస్ అనుష కోమల్. ఇవాళ మన గెస్ట్ డాక్టర్ చేతన్ రాజ్, హోమియోపతి నుండి వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మేడం. సో మిమ్మల్ని రెగ్యులర్గా యూట్యూబ్లో ఎక్కువ చూస్తూ ఉంటారు. హోమియోపతిలో మీకు చాలా ఫాలోయింగ్ అనొచ్చు, వ్యూవర్షిప్ అనొచ్చు, అన్ని రకాలుగా ఎక్కువగా ఉంది. బట్ హోమియోపతి గురించి చాలా రకాల క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ పాడ్కాస్ట్లో అన్నీ అడిగేస్తాను, ఓపిక్గా మీరు ఆన్సర్ చేస్తే చాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు హోమియోపతి అంటే ఏంటి, అది ఎక్కడ పుట్టింది, మన ఇండియాదేనా, ఇదంతా ఒకసారి ఎలాబరేట్ చేసి చెప్తారా? బోర్డ్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ ఉంటుంది ఇండియాలో. దాంట్లో 5 డిపార్ట్మెంట్లు వస్తాయి. ఆయుష్ అని వర్డ్ విన్నారా మీరు? AYUSH. ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతి. అంటే బోర్డ్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ అంటే అందరు అనుకుంటారు హోమియోపతి ఇండియాది అని అనుకుంటారు జనరల్గా. మొత్తం లోకంలో ఎక్కువ హోమియోపతి తీసుకునేది జనాలు నంబర్ అంటే ఇండియాలోనే తీసుకుంటారు. ఎందుకు? మొత్తం లోకంలో ఉన్న దేశాల్లో ఎక్కువ జనాభా ఎక్కడుంది? మన దేశంలోనే ఉంది. టాప్ ఫస్ట్ మన దేశమే. 1.4 బిలియన్ ఏమో ఉంటారు. అయితే కానీ యాక్చువల్లీ హోమియోపతి పుట్టింది జర్మనీలో. ఓకే, ఇది ఒక జర్మన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. అండ్ హోమియోపతి ఎందుకు అందరూ ట్రస్ట్ చేస్తారంటే, ఎందుకంటే హోమియోపతికి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఇప్పుడు యూకే ఉంది కదా, యునైటెడ్ కింగ్డమ్, దాని రాజు ఉంటాడు కదా, ఆయన కూడా హోమియోపతి వాడతారు. అంతకుముందు రాణి ఉండే, ఆమె కూడా హోమియోపతి వాడుతుండే. అంతకుముందు ఆ రాణి కన్నా ముందు రాణి కూడా హోమియోపతి వాడుతుండే. విక్టోరియా, ఎలిజబెత్, చార్ల్స్ అందరు హోమియోపతి వాడుతుండే. అండ్ హోమియోపతి బెస్ట్ ఎందుకు అంటారు అంటే, వీళ్ళందరూ ఇంత పెద్ద పెద్ద జనం ఎందుకు వాడతారంటే దీనికి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఇప్పుడు జర్మనీలో ఏం పుట్టినా బెస్ట్ ఉంటుంది అది. ఇప్పుడు జర్మనీలో ఏం పుట్టినా అది బెస్ట్ ఉంటుంది. ఇప్పుడు మర్సిడీస్ ఉంది, ఎక్కడిది? జర్మనీదే. ఫోక్స్ వ్యాగన్ ఉంది, అది కూడా జర్మనీదే. సో హోమియోపతి కూడా జర్మనీలో వచ్చింది. అందుకే దీనికి సైడ్ ఎఫెక్ట్ ఉండదు, ఓన్లీ ఎఫెక్ట్ ఉంటుంది. మొత్తం మనకు ఏం వేరే లోపు తీసుకురాకుండా మన శరీరంలో ఉన్న రోగంని తీసేస్తుంది. ఓకే, ఇప్పుడు హోమియోపతి ఎన్ని జబ్బులకి ఎన్ని విధాలుగా మనకు ఉపయోగపడుతుంది? ఇప్పుడు చూడండి, జబ్బులు 2 రకాలు ఉంటాయి. ఇప్పుడు హోమియోపతి సిద్ధాంతం ఏంది? రోగం మనిషిలో ఉంటుంది, మనం ట్రీట్మెంట్ ఇస్తే మనిషికి ట్రీట్మెంట్ ఇవ్వాలి, మనం జబ్బుకి ట్రీట్మెంట్ ఇవ్వద్దు. ఓకే, మనం మనిషికి ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇప్పుడు లివర్లో ప్రాబ్లం ఉంది, లివర్ సిరోసిస్ పేషెంట్ ఉన్నాడు, మనం ఓన్లీ లివర్కి ట్రీట్మెంట్ ఇవ్వద్దు, మనం రోగానికి ఇవ్వం ట్రీట్మెంట్, మనం మనిషికి ట్రీట్మెంట్ ఇస్తాం. అర్థమవుతుంది కదా మీకు? మనం స్పేర్ పార్ట్లు చేయం బాడీని. ఇప్పుడు లివర్కి వేరే డాక్టర్, కిడ్నీకి వేరే డాక్టర్, తలకు వేరే డాక్టర్, బ్రెయిన్కి వేరే డాక్టర్, థైరాయిడ్ గ్లాండ్కి వేరే డాక్టర్, ఇవన్నీ ఉండవు హోమియోపతిలో. అంటే ఇప్పుడు స్పెషలైజేషన్ అంటే ఇప్పుడు ఎండోక్రైనాలజిస్ట్ ఉంటాడు, ఆర్థోపెడిషియన్ ఉంటారు, మళ్ళా గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఉంటారు, ఆన్కాలజిస్ట్ ఉంటారు. అంటే స్పెషలైజేషన్, సూపర్ స్పెషలైజేషన్ అట్లా ఉంటారు కదా. కానీ మనకు కొందరికి డౌట్ వస్తుంది, హోమియోపతిలో మీరు ఏం స్పెషల్గా చూస్తారు అనేసి. మనం మనిషికి చూస్తాం. ఓకే, ఈ డౌట్ నాకు కూడా ఉంది. మనం మనిషికి చూస్తాం, హోమియోపతిని ఒక స్పెషలైజేషన్. ఓకే, ఇప్పుడు అన్ని కాడ పోయి ఆడ ఫరక్ పడకపోతే లాస్ట్కి హోమియోపతి డాక్టర్ దగ్గర వస్తారు కదా. అంటే ఒక స్పెషాలిటీకి వస్తున్నారు వాళ్ళు, ఓకే, హోమియోపతికి వస్తున్నారు. అంటే గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గర పోతారు, ENT డాక్టర్ దగ్గర పోతారు, సర్జన్ ఏదో ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గర పోతారు. అట్లనే హోమియోపతి డాక్టర్ దగ్గర వస్తారు. అంటే హోమియోపతినే ఒక స్పెషాలిటీ.
మనం ఇచ్చే ట్రీట్మెంట్ పేషెంట్కే ఇస్తాం, మనం రోగానికి ట్రీట్మెంట్ ఇవ్వం. సో లివర్ సిర్రోసిస్ పేషెంట్ ఉన్నాడు, ఇప్పుడు మీకు లివర్ సిర్రోసిస్ ఉంది, నాకు లివర్ సిర్రోసిస్ ఉంది, ఓకే. కానీ ఇద్దరు మందు ఒకటి ఉండదు. ఇప్పుడు 100 మంది ఉన్నారు, 100 మంది ఉన్నారు, అందరికి 100 మందికి లివర్ సిర్రోసిస్ ఉంది. ఈ 100 మంది మందు వేరే ఉంటుంది. ఎందుకంటే దేన్ని బట్టి అంటే ఇప్పుడు పేషెంట్ వచ్చింది నా దగ్గరికి, పేషెంట్ వచ్చిందంటే ఇప్పుడు మీరు ఫీమేల్ పేషెంట్ అండ్ మేల్ పేషెంట్ అంటే మేల్ పేషెంట్కి లివర్ సిర్రోసిస్లో పనిచేసే డ్రగ్స్ వేరే సెట్ ఉంటుంది. ఫీమేల్ పేషెంట్కి లివర్ సిర్రోసిస్ వచ్చిందంటే మళ్ళీ డ్రగ్ మారిపోతుంటుంది అట్లా. ఇప్పుడు మీకు ఏమో చాయ్ అంటే ఇష్టం, నాకేమో స్వీట్లు అంటే ఇష్టం, అక్కడ కూడా డ్రగ్ చేంజ్ అవుతుంది. ఫుడ్ని బట్టి మళ్ళా మైండ్ని బట్టి. ఇప్పుడు మీరేమో కొద్దిగా ఏమంటారు మైల్డ్ ఉన్నారు అనుకోండి, ఇప్పుడు ఎవరు 2-3 మాటలు అన్నా మీకు ఏడుపు వస్తుంది, అయితే దానికి ఒక సిమ్టమ్ అట్లా. అంటే మైండ్ కూడా కన్సిడర్ చేస్తాం, బాడీ కూడా కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు లివర్ సిర్రోసిస్ అంటే ఇప్పుడు నేను ఇచ్చిన మందు ఆ మనిషి మెంటాలిటీకి, వాని ప్రకృతికి, వానికున్న అలవాట్లకి అవన్నిటికీ కూడా సెట్ అవ్వాలి. లివర్ సిర్రోసిస్ తగ్గించుకుంటా ఇవన్నీ సెట్ అయితేనే తగ్గుతుంది. అట్లా. సో ప్రతి మనిషికి మందు చేంజ్ అవుతుంది. ఇప్పుడు మీకు ఇచ్చిన లివర్ సిర్రోసిస్కి మందు ఇంకో పేషెంట్కి మనం దగ్గు జలుబుకి కూడా ఇవ్వచ్చు. ఒక మందు ఎన్నో దానికి పనిచేస్తుంది. ఇప్పుడు ఆరం మెటాలికం అనేసి ఒక మందు ఉంటుంది, ఇది మేము బంగారం నుంచి ప్రిపేర్ చేస్తాం. ఇప్పుడు ఇది డయాబెటీస్లో కూడా పనిచేస్తుంది, క్యాన్సర్లో కూడా పనిచేస్తుంది, ఇంకా టైఫాయిడ్లో కూడా పనిచేస్తుంది. కానీ నేను డిసైడ్ చేయాలి ఏ టైఫాయిడ్ పేషెంట్కి నేను ఈ మందు ఇవ్వచ్చు అనేసి. అట్లా అంటే ఒక్కొక్క డ్రగ్ ఒక్కొక్క రోగం మీద పనిచేస్తుంది, కానీ దాంతోపాటు ఆ పేషెంట్ ప్రకృతి కూడా మ్యాచ్ అవ్వాలి. అందుకే మీరు చూడండి హోమియోపతి క్లినిక్ల మీద కాన్స్టిట్యూషనల్ హోమియోపతి అని రాసి ఉంటుంది. అంటే ఏంటి కాన్స్టిట్యూషన్ అంటే ప్రతి పేషెంట్ కాన్స్టిట్యూషన్ వేరే, మీ కాన్స్టిట్యూషన్ వేరే, నా కాన్స్టిట్యూషన్ వేరే. నేను ఫ్యాట్ ఉండొచ్చు, ఫ్యాట్ పేషెంట్కి డయాబెటీస్కి వేరే మందు ఉంటుంది, బక్కగున్నాడు వానికి వేరే మందు ఉంటుంది. ఒకడేమో 9 కంటే 9కే పడుకుంటాడు, ఆటోమేటిక్ మందు చేంజ్ అయిపోతుంది. ఒక్కడికేమో మార్నింగ్ 3కి మేలుకొచ్చేస్తుంది, మళ్ళీ ఇంకా నిద్ర రాదు, మందు చేంజ్ అయిపోతుంది. సో అందుకే మీరు ఏ హోమియోపతి డాక్టర్ దగ్గర పోయినా వాడు గంటసేపు మీతో మాట్లాడతారు. ఎంతసేపు టైం తీసుకుంటారు చెప్పండి దగ్గరకు వస్తే డాక్టర్? ఇప్పుడు దగ్గు జలుబు వచ్చింది అనుకోండి, పేషెంట్ వచ్చింది, ఇప్పుడు వానికి ఫస్టే దగ్గు జలుబు వస్తుంది, వానికి కూర్చొనికి కూడా ఓపిక ఉండదు, 2 నిమిషాల్లో అయిపోతుంది అది. ఎందుకంటే అది అక్యూట్ ప్రాబ్లం. ఇప్పుడు క్రానిక్ ప్రాబ్లం ఉందనుకోండి, ఇప్పుడు ఒక పేషెంట్ సింపుల్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాం మీకు, మోకాలు నొప్పి ప్రాబ్లం తోటి వచ్చిండ్రు. మోకాలు నొప్పి ప్రాబ్లం తోటి వచ్చిండ్రంటే ఫస్ట్ మనం రాగానే ఫస్ట్ ప్రిలిమినరీ డేటా తీసుకుంటాం. మొత్తం ఏం పేరు, ఏజ్ ఎంత, ఎక్కడ ఉంటారు, ఏం చేస్తారు, పిల్లలు ఎంతమంది, ఇవన్నీ అడుగుతాం. దాని తర్వాత ఫస్ట్ పేషెంట్కి సరే అమ్మా మీకు తల నుంచి ఫస్ట్ ఏం ప్రాబ్లం తోటి వచ్చిండ్రో చెప్పమని చెప్తాం. ఇప్పుడు ఈ పేషెంట్ ఏమో మోకాలు నొప్పి సార్, నాకు ఆపరేషన్ చేయించుకోవాలంటున్నారు, 2 కాళ్ళకు ప్రాబ్లం ఉంది, నేను మళ్ళీ అమెరికా పోవాలి, మా పిల్లలు అక్కడ ఉంటారు, వాళ్ళకు జడ్జి అయ్యే టైం ఉంది, వాళ్ళకి పిల్లలు పుడితే మళ్ళీ వాళ్ళకి చూసుకోవాలి, నేను ఇప్పుడు ఈ పరిస్థితి ఉంటే వాళ్ళకి చూసుకోలేను, ఏం చేయాలి, నాకు పోవాలంటే ఆపరేషన్ చేయించుకోవాలంటే భయం, ఇట్లా చెప్తారు. మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ సరే ఇంకా ఏమైనా ఉన్నాయా, ఇంకా ఏమైనా ఉన్నాయా, ఇంకా ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ చేసినప్పటి వరకు 15 నిమిషాలు అవుతుంది, అయిపోతుంది కదా. దాని తర్వాత ఇప్పుడు ఈ పేషెంట్ ఇంకా ఏం లేవు అని చెప్పిండ్రు అనుకోండి, ఉన్న ప్రాబ్లంలు చెప్పేసిండ్రు అన్నీ, ఇంకా ఏం లేవు అని చెప్పిండ్రు. ఇప్పుడు మనం అడగాలి, జుట్టు రాలుతుందా, తలనొప్పి ఉందా, కళ్ళలో మంటలు కానీ నీళ్ళు కానీ రావడం, ఊపిరి పీల్చుకోవడానికి కష్టంగా ఉండడం, మెడ నొప్పి, వీపులో నొప్పి, నడుము నొప్పి, భుజాల నొప్పులు, ఎల్బోస్లో నొప్పులు, ఫింగర్స్లో నొప్పులు, మోకాలు, ఇవన్నీ అడగాలి మనం. పేషెంట్ ఏమైనా మిస్ చేసిండంటే ఇవన్నీ అడగాలి. షుగర్, బీపీ, థైరాయిడ్, కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం అన్నీ అడగాలి. అర్థమవుతుంది కదా మీకు? అర్థమైంది. సో ఇవన్నీ అడగాలి. ఇవన్నీ రాసుకున్నప్పుడు వరకు గంట అవుతుంది. మళ్ళీ ఇవి ఫిజికల్ కంప్లైంట్లు. మళ్ళీ మెంటల్ కంప్లైంట్లు అడగాలి. మీకు మోకాలు నొప్పి ఎప్పటి నుంచి ఉంది? నాకు మోకాలు నొప్పి 7-8 ఏళ్ళ అయింది, అప్పుడు వచ్చింది. ఎందుకు వచ్చింది అని చెప్తారు వాళ్ళు. అప్పుడు మనం అడుగుతాం, ఎవరైనా చనిపోయినరా, డబ్బులు నష్టం అయిందా, ఎవరితోటైనా గొడవ అయిందా, మీ ఆయనతోటి ఏమైనా పరేషాని అయిందా, ఇట్లా అడగాలని. వాళ్ళ ఆయన 10 ఏళ్ళ ముంగట ఏదో ప్రాబ్లం అయింది ఇంటికాడ, ఈమెకి వదిలేసిండు,
దాని తర్వాత ఈమెకు మోకాలు నొప్పులు 2 నెలలకు స్టార్ట్ అయినాయి. ఓకే. స్ట్రెస్‌కి మళ్ళీ మన బాడీలో వచ్చే ఇష్యూస్‌కి 100% సంబంధం ఉండాలి. ఓకే. ఉంటది. ఉంటది. హుహు. ఒకవేళ లేదు అంటే పేషెంట్ చెప్తలేడు మనకు. ఓకే. ఓకే. కానీ ఉంటది ఖచ్చితంగా. మళ్ళీ ఒకటి మీరు అందరూ సెర్చ్ చేయండి గూగుల్‌లో. హ్మ్. డాక్టర్ హ్యామర్స్ ఎమోషనల్ పాథాలజీ థియరీ అని ఒక థియరీ ఉంటది. యెస్. నేను విన్నా. బట్ నాకు కంప్లీట్‌గా తెలీదు. ఈయన ఒక ఆన్కాలజిస్ట్ ఉండే. హా! ఎక్కడి నుంచి అంటే మళ్ళా జర్మనీ నుంచే. సో ఈయన ఏం థియరీ తీసిండంటే ఈయన వేల పేషెంట్లు ఉంటారు కదా. హ్మ్. ఏ పేషెంట్కి బాడీలో ఎక్కడ ఏం ప్రాబ్లం వచ్చింది ఆ ప్రాబ్లంకి లింక్డ్ మనకి ఏం పరేషాని ఉంటుంది మైండ్లో అది రాసిండు ఆయన. ఓహ్! ఇప్పుడు గర్భసంచిలో ఫైబ్రాయిడ్ వచ్చింది, గర్భసంచిలో క్యాన్సర్ వచ్చింది, పిల్లలతో ప్రాబ్లం ఉంటే రావచ్చు. ఓకే. ఓకే. ఇప్పుడు మోకాలు ఏం చేస్తాయి, మొత్తం భారం భరిస్తాయి. ఇప్పుడు మోకాలు మొత్తం భారం భరిస్తే బాడీది ఇట్లా ఉండొచ్చు, ఖచ్చితంగా ఇట్లానే ఉంటుందని నేను చెప్పట్లేదు, ఇట్లా ఉండొచ్చు అని చెప్తున్నా. ఇప్పుడు ఈమెకి మొగుడుతోటి హ్మ్. ప్రాబ్లం అయింది. హ్మ్. మొగుడుతో ప్రాబ్లం అయ్యేసరికి ఇప్పుడు మొత్తం భారం, ఇప్పుడు ఈమె హౌస్ వైఫ్ హ్మ్. అంటే ఈమె డిపెండెంట్ ఎవరి మీద, మొగుడు మీదనే కదా. ఇప్పుడు మొగుడే ఈమెకి జర లేదు పెద్ద గొడవ ఏదో అయి లొల్లి అయిపోయింది వీళ్ళ లైఫ్లో. అయితే ఎవరి మీద డిపెండెంట్, మొగుడు పైన. ఇప్పుడు మొత్తం బాడీ కూడా మోకాల మీద డిపెండెంట్ కదా. ఓకే. సో అట్లా ఇమోషనల్ ఏదైతే మన మైండ్లో ఉంటుంది అదే మన బాడీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో మోకాళ్ళు ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా? మోకాలు ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే భారం మొత్తం ఈమెది మొగుడు బేర్ చేస్తుండు. ఇప్పుడు మొగుడుతోటి పరేషాని అయింది. హ్మ్. ఇప్పుడు కొందరికి ఇట్లనే అవుతుంది, వాళ్ళ ఆయన చనిపోయిన తర్వాత వీళ్ళకి ప్రాబ్లంలు వస్తాయి. ఓకే. మళ్ళీ ఇంకోటి ఏముంటుందంటే ప్రీడిస్పోజిషన్, జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ కూడా ఉంటుంది. అంటే జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ అంటే ఫ్యామిలీ హిస్టరీ అంటారు. హ్మ్. వంశపారిపరంగా మీకు ఈ ప్రాబ్లం వచ్చింది అంటారు. హ్మ్. ఇప్పుడు ఒక పేషెంట్ ఉన్నాడు బై, వాడికి షుగర్ వ్యాధి ఉంది. 10 మంది అన్న తమ్ముళ్ళు చెల్లెలు అక్కలు ఉంటారు వాళ్ళకి. అందరికీ రాదు కదా. అవును. ఇప్పుడు జెనెటిక్గా వస్తుంది అనేసి చెప్తారు. అవును. హెరిడిటీ అంటారు. హెరిడిటీ అంటారు. అందరికీ రావాలి కదా హెరిడిటీ అంటే. వీడికే ఎందుకు వచ్చింది? హ్మ్. సో అది కూడా మనం చూస్తాం. వీడికి ఎందుకు వచ్చిందంటే వీని జీన్స్లో ఉంది ఆ ప్రాబ్లం. ఓకే. కానీ ఈ స్ట్రెస్ వల్ల ఆ టైంలో ఆ జీన్ యాక్టివేట్ అయింది. ఓకే. మళ్ళీ స్ట్రెస్సే కాజ్ దానికి. స్ట్రెస్ ఉండాలి. మళ్ళీ అందరం మంచిగా తిరుగుతున్నారు కదా, మామిడికాయలు తినుకుంటా అన్నీ చేసుకుంటున్నారు కదా వాళ్ళ పని. అందరికీ రాలేదు కదా, వీనికే ఎందుకు వచ్చింది? సో జెనెటిక్ ప్రీడిస్పోజిషన్, స్ట్రెస్. మనకు ఏ రోగాలు జెనెటిక్స్గా వచ్చే ఛాన్సులు ఉంటాయి కదా, ఆ రోగాలు వస్తాయి మనకు ఎక్కువ స్ట్రెస్ ఉంటే. ఇప్పుడు అర్థమైంది. ఓకే. అర్థమైంది కదా మీకు? స్ట్రెస్ అనేది దాన్ని ట్రిగ్గర్ చేస్తుంది. ట్రిగర్ చేస్తుంది. ఓకే. అట్లా లాస్ట్ నేల్ ఇన్ ద కాఫిన్ అని అంటారు కదా, అట్లా ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్కి అంటే బాడీలో వచ్చే ఎన్ని సమస్యలకి హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉంది? అన్నిటికి ఉంది. అంటే ఏవి జనరల్గా చెప్పండి. అయ్యా అన్నిటికి ఉంది మేడం. మీరు ఇప్పుడు 2 టైప్ రోగాలు ఉంటాయి. అందరు ఏమంటారు, హోమియోపతి ఏమో స్లోగా పనిచేస్తుంది అని అనుకుంటారు. ఇప్పుడు టైఫాయిడ్ వచ్చినా, లేదంటే జలుబు వచ్చినా, ఫీవర్ వచ్చినా హోమియోపతి మందు తీసుకోరు. అవును. సో వాళ్ళకి తెలియదు. హోమియోపతి మందు మీరు ఆ టైంకి వాడితే అది అక్యూట్ రోగాలు వస్తాయి పోతాయి. అవును. సో 2 రోజుల్లో తగ్గిపోతుంది. ఇప్పుడు మీరు ఎక్కువ క్రానిక్ ట్రీట్మెంట్స్కి హోమియోపతి వాడతారు. షుగర్ వ్యాధికి వాడతారు, మళ్ళా బీపీకి వాడతారు, థైరాయిడ్ ప్రాబ్లంకి వాడతారు, క్యాన్సర్లకు వాడతారు, మోకాలు నొప్పులకు వాడతారు, లేదంటే నరాలకు సమస్య, లోవర్ బ్యాక్ ప్రాబ్లమ్స్, నెక్ ప్రాబ్లమ్స్, బ్రెయిన్ ప్రాబ్లమ్స్, క్రానిక్ రోగాలు ఇవి. అంటే క్రానిక్ రోగాలు అంటే ఇప్పుడు మోడర్న్ మెడిసిన్ ఏం చెప్తుంది అంటే క్రానిక్ రోగం ఒకసారి వస్తే ఇంకా పోదు అని అంటది. అంతే కదా, మనతో పాటు ఉండేదే క్రానిక్ అని ఉంది ఇప్పుడు. కానీ హోమియోపతి ఏం చేస్తుందంటే, హోమియోపతి సిద్ధాంతం ఏంది, మనం ఫస్ట్ సిద్ధాంతం ఏంటంటే మనం రోగానికి ట్రీట్మెంట్ ఇవ్వము, మనం పేషెంట్కే ఇస్తాం ట్రీట్మెంట్. ఏ జబ్బు అయినా జబ్బుకే ట్రీట్మెంట్. జబ్బు ఒకటే మీ దృష్టిలో. ఓకే. జబ్బు ఉంది, మీ శరీరంలో జబ్బు ఉంది, ఆ శరీరానికి మనం ట్రీట్మెంట్ చేయాలి. మనం కొత్త పేర్లు పెడతానే ఉంటాం. షుగర్ పెడతాం. ఇప్పుడు షుగర్ వచ్చినప్పుడు ఓన్లీ డయాబెటీస్ అని ఉండే, మళ్ళీ టైప్ 1 డయాబెటీస్ అయింది, టైప్ 2 డయాబెటీస్ అయింది, మళ్ళీ టైప్ 1.5 డయాబెటీస్ వచ్చింది, మళ్ళీ టైప్ 3, టైప్ 4, టైప్ 5 అట్లా టైపులు వస్తూనే ఉంటాయి. ఓకే. మీకు అర్థమవుతుంది కదా. అయితే జబ్బులకి పేరు మనిషి పెడుతుండు, కానీ మనిషి లోపట జబ్బు ఉందని మనిషికి అర్థమవుతలేదు. ఓకే. సో అట్లా ఏ జబ్బు ఉన్నా జబ్బుకి 2 రకాలు, ఒకటి అక్యూట్, ఒకటి క్రానిక్.
కొందరు ఇప్పుడు ఈ మధ్య డయాబెటిక్ అనగానే ఒకప్పుడు ముందేముందో తెలియదు కానీ తర్వాత ఇన్సులిన్ కానీ టాబ్లెట్ కానీ వచ్చారు. ఇంకా అదే జీవితాంతం అదే వాడతారు వాళ్ళు. అంటే తగ్గితే డోస్ తగ్గించుకుంటారు. బట్ తర్వాత కొందరు డైట్‌తో తగ్గిస్తున్నా ఉన్నారు. కొందరు రివర్స్ చేస్తున్నా ఉన్నారు. ఇప్పుడు మీరు హోమియోపతిలో కూడా ట్రీట్మెంట్ ఉందంటున్నారు. మీరు చూసున్న ప్రకారం ఏం చేంజ్ అయింది వీళ్ళల్లో? చేంజ్ ఏమో రిపోర్ట్‌లలో అయింది. చదువుతుంటే మా దోస్త్ ఇంట్లో పాత వాళ్ళ నాయనది రిపోర్ట్ దొరికింది. 7.5 పైన హెచ్‌బీ1సీ అని ఒకటి టెస్ట్ ఉంటది. ఇప్పుడు 5.7 పైన డయాబెటిక్. ఓకే. ప్రీ డయాబెటిక్ అంటున్నారు ఇప్పుడు. అవును, ప్రీ 5.7 డయాబెటిక్ టు కూడా వచ్చింది. 5.7 టు 6కి ప్రీ డయాబెటిక్ అని వస్తుంది ఇప్పుడు. ఇప్పుడు ఆ రిపోర్ట్‌లో 7.5 పైన డయాబెటిక్, 7.5 కింద నాన్ డయాబెటిక్ అని ఉంది. అర్థమైందా మీకు? ఇప్పుడేంది 6 పైన డయాబెటిక్, అప్పుడు 7.5 పైన డయాబెటిక్, 7.5 కింద నాన్ డయాబెటిక్. ఓకే. ఒక 30 ఏండ్లు పాత రిపోర్ట్‌ల. అయితే ఏంది రిపోర్ట్‌ల వాల్యూసే చేంజ్ అవుతున్నాయి. లెక్కలు మారినాయి. లెక్కలు మారినాయి. మళ్ళీ ఇంకోటి ఏంది అంటే ఇప్పుడు టెక్స్ట్ బుక్ ఆఫ్ మెడిసిన్ ఉంటుంది కదా, ఇప్పుడు కొత్త టెక్స్ట్ బుక్ ఎడిషన్ మనకు తెలియదు. పాత టెక్స్ట్ బుక్ ఆఫ్ మెడిసిన్ మేము చదువుకున్నప్పుడు దాంట్లో ప్రీ డయాబెటిక్ పదమే ఉండదు. ఓకే. అంటే ప్రీ డయాబెటిక్ పదం రాగానే అందరూ రెగ్యులర్లీ టెస్టులు చేయించుకోవడం, ఈ డైట్ ఫాలో అవ్వడం, ఆ డైట్ ఫాలో అవ్వడం, ఇవన్నీ చేస్తారు కదా. ఎక్కువ ఇంకా కాన్షియస్ అయిపోతారు హెల్త్ గురించి. సో దాంట్లో ఇంకా ఎక్కువ ఖర్చులు అవుతాయి కదా మనిషికి. ఓకే. సో అందుకే ఇప్పుడు టైం టు టైం ఇప్పుడు ఇంకా 10 ఏండ్లు ఆగితే 4.5 నాన్ డయాబెటిక్, 4.5 కన్నా ఎక్కువ డయాబెటిక్ అని అయిపోతుంది. ఓకే. ఇప్పుడు థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ ఒక పాత 5 years రిపోర్ట్లు మీరు తీసుకొని చూడండి. TSH 5.56 ఉన్నా మీకు థైరాయిడ్ లేనట్టు, థైరాయిడ్ ప్రాబ్లం లేనట్టు. ఇప్పుడు 4.4కే అయిపోయింది. అంటే వాల్యూలు తగ్గుతున్నాయి వీటి టైము. ఓకే. ఇప్పుడు పాత వికీపీడియా పేజ్ మనం పాత ఆర్టికల్లు చూడొచ్చు. మీరు ఏం చేయండి అంటే నార్మల్ బీపీ అంటే ఏంది అని సెర్చ్ చేయండి. మీరు హిస్టరీలో పోయి వికీపీడియాలోనే ఆర్టికల్లు చూసుకోవచ్చు. బ్రిటానికా అని ఇంకోటి ఎన్సైక్లోపీడియా ఉంటుంది. ఒక టైంలో మనం చిన్నగా ఉన్నప్పుడు, అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు డాక్టర్లు ఏం చెప్తుండే తెలుసా, 150 బీపీ ఉందా, ఏజ్ +100 అంటే నార్మల్ బీపీ బై అని చెప్తుంది. అంటే నీకు 70 ఏండ్లు అంటే 170 నీకు నార్మల్ అని చెప్తుండే. ఇప్పుడు ఏమైపోయింది, ఇప్పుడు 120/80 ఉంటేనే నార్మల్. ఓకే. ఇప్పుడు అథ్లీట్స్ ఉంటారు, ఇప్పుడు 110/70 ఉంటుంది కొందరికి. బీపీకి రేంజ్ ఉంటుంది. 140 వరకు కూడా ఒక టైంలో నార్మల్ బీపీ ఉండే. బీపీకి రేంజ్ ఉంటుంది. ఇప్పుడు మనం మనుషులం కదా, ఇప్పుడు ఒకడు హైట్ ఎక్కువ ఉంటాడు, ఒకడు హైట్ తక్కువ ఉంటాడు. అట్లా ఉన్నప్పుడు బీపీ కూడా వేరే వేరే ఉంటుంది కదా ప్రతి మనిషిది. కరెక్టే. అయితే ఒక రేంజ్ ఉండాలి, 100/60 నుంచి 140/90 లేకపోతే 100, అప్పుడు వరకు నార్మల్ బీపీ అని అనుకోవాలి. అవునా కదా? ఇప్పుడు అందరూ 120/80 అంటేనే నార్మల్ అనేసి ఇట్లా అయిపోయింది జనాల్లో. అంటే ఎవరు చెప్తలేరు కానీ ఇట్లా ఒక సిచ్యువేషన్ క్రియేట్ అయిపోయింది జనాల్లో. ఇప్పుడు అథ్లీట్ ఉన్నాడు, అథ్లీట్ అంటే ఏదో రన్నరో స్విమ్మరో ఏదో ఉన్నాడు, వాడు డైలీ ఒక 100 కిలోమీటర్లు ఇటు అటు చేస్తూనే ఉంటాడు. మనం 10,000 స్టెప్స్ చేస్తాం, వాళ్ళు ఫుల్ ఒక 7-8 గంటలు అయితే ప్రాక్టీస్ చేస్తారు కదా. గంటలో వారు 6 కిలోమీటర్లు ఉడికినా వాడు 10 గంటలు ఎన్ని కిలోమీటర్లు ఉడుకుతాడు, 60 కిలోమీటర్లు ఉడుకుతాడు. వానికి బీపీ నార్మల్ చూస్తేనే 100/60 ఉంటుంది. ఎందుకు? వాడు ఉడికినప్పుడు వానికి 120/80 ఉంటుంది. ఓకే, అర్థమైంది కదా మీకు? మళ్ళీ 100/60 అంటే వీనికి హైపర్ టెన్షన్ కాదు, నార్మల్ బీపీనే అంత. ఇప్పుడు థర్మోమీటర్ ఉంటుంది, కొందరికి 99 అంటే వాళ్ళ బాడీ టెంపరేచర్ 99 ఉంటుంది. మనకి జ్వరం ఉందనేసి మనం డైలీ పారాసిటమాల్ అయితే ఇవ్వం కదా. సో అది తేడా, మనిషి టు మనిషి మనం చూసుకోవాలి. ఓకే, అట్లా. మీ ప్రకారం బాడీలో ఎన్ని గుణాలు, ఎన్ని టైప్స్ ఉంటాయి? మనకు తెలియలేనన్ని టైప్లు ఉంటాయి బాడీలో. రోజు ఒకటి అంటే ఇప్పుడు డాక్టర్కి ప్రాక్టీస్ అని ఎందుకు చెప్తారు? వీడు డాక్టర్ చేస్తుండు, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ చేస్తాడు, డాక్టర్ జాబ్ చేయడు, డాక్టర్ ప్రాక్టీస్ చేస్తాడు. ఓకే, మీరు తెలుసుకున్న రోజులు కొత్తగా వస్తూనే ఉంటాయి, రోజు ఏదో ఒకటి కొత్తది తెలుస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఇవాళ ఒక పేషెంట్ వచ్చిండు, ఆయనకేమో సైనసైటిస్ ప్రాబ్లం ఉంది. ఓకే, సైనసైటిస్ ప్రాబ్లం ఉంది, డిఎన్ఎస్ ఉంటుంది, డీవియేటెడ్ నేజల్ సెప్టమ్. కానీ ఈ సైనసైటిస్ ఏమో ఎలర్జీ వల్ల అవుతుంది ఆ పేషెంట్కి. ఓకే, ఎలర్జీ వల్ల అయింది. ఇప్పుడు ఈ పేషెంట్కి ఏం చెప్తారు? ఆపరేషన్ చేయించుకోండి అంటే డిఎన్ఎస్ ఉంది కదా, దాన్ని సీదా చేద్దాం అనేసి అంటారు. ఇప్పుడు పెళ్లి చూపులకు పోతే
ఇంటి పెద్దోళ్ళు చెప్తారు కదా, అమ్మాయి ముక్కు జర తేడా ఉందనేసి. మీరు వినే ఉంటారు కదా ఇట్లాంటివి. సో అది డిఎన్ఎస్ అందరికి ఉంటుంది, చాలామందికి ఉంటుంది. అది అందరికీ అంటే చాలామందికి ఉంటుంది. ఇప్పుడు మీరు ఇది స్టాటిస్టిక్స్ చూసుకుంటే 50 to 60% మన దేశంలో ఉన్న మనిషికి డిఎన్ఎస్ ఉంటుంది. సో మీరు డిఎన్ఎస్ సెట్ చేసిన ఎలర్జీ అయితే మీ బ్లడ్లో ఉంది కదా. సో ఇటువంటివి విషయాలు మనకు డైలీ కొత్త 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 తెలుస్తూనే ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఒక నేను 14 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా. 3 years వరకు నాకు అర్థం కూడా కాలేదు ప్రోస్టేటోమెగాలీ అయినాక ఇంకో ప్రోస్టేట్ గ్లాండ్ మళ్ళీ పెరుగుతుంది అనేసి, అంటే మళ్ళీ గ్రో అవుతుంది. కొందరిలో ప్రోస్టేటోమెగాలీ అనేసి ఒక ప్రాబ్లం ఉంటుంది, ప్రోస్టేట్ గ్లాండ్ ఉంటుంది, అది తీసినాక కూడా మళ్ళీ పెద్దగా అవుతుంది అది. ఓకే. అది మనకు తెలియదు 3 ఏళ్ళు ప్రాక్టీస్ చేసినప్పుడు వరకు. అయితే డైలీ మనకు ఏదోటి కొత్తది తెలుస్తూనే ఉంటుంది కదా అట్లా. ఓకే. ఇప్పుడు ఇంతకుముందు డయాబెటిక్, బీపీ ఇవన్నీ కూడా మనం ఏజ్డ్ పీపుల్, ఇప్పుడు మీరు అన్నట్టు 50-60+ వస్తే అవి కామన్ ప్రాబ్లమ్స్ అనుకునేవాళ్ళం, మోకాళ్ళ నొప్పులు కానీ అన్నీ. కానీ ఇప్పుడు ఎర్లీ 30sలో, ఎర్లీ 40sలో అందరిలో ఇంటికి ఒక డయాబెటిక్, బీపీ అండ్ కాళ్ళ నొప్పులు ఇవన్నీ ఉన్నాయి. సో ఏం చేంజ్ అయింది వీళ్ళలో? ఎందుకు ఈ రోగాలు ఎక్కువ అవుతున్నాయి, ఏం చేంజ్ అయింది అంటే, ఇంతకుముందు మనం ఉద్యోగాలు చేసుకుంటుండే కదా, మన ఉద్యోగాల్లోనే ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉంటుండే. ఇప్పుడు నుంచి ఒక 50 ఏళ్ళు బ్యాక్ వెళ్ళిపోండి మీరు, ఏమైతుండే, అందరు ఏం పనులు చేస్తుండే, ఐదర్ ఫార్మింగ్ లేదంటే ఏదైనా కూలీ పని, ఇవే ఉండే కదా. అంటే మనకు ఉద్యోగం చేస్తే డబ్బులు వస్తాయి, ఆరోగ్యం కూడా వస్తుంది. ఇప్పుడు మనకు ఉద్యోగం చేస్తే జబ్బులు వస్తాయి, ఆరోగ్యం పోతుంది, వాళ్ళు డబ్బులు ఇస్తారు, మళ్ళీ ఈ డబ్బులు తీసుకొని వెళ్ళి మనం జిమ్లో కడతాం. హాస్పిటల్స్లో కూడా ఫస్ట్ హెల్దీ ఉండడానికి జిమ్లో అయితే కడతాం కదా. అవును, జిమ్లో అంటే మనమే డబ్బులు ఇస్తున్నాం, మనం నడవడానికి, మనం పని చేయడానికి మనం డబ్బులు ఇస్తున్నాం. కరెక్ట్. అట్లా అయిపోయింది. అది ఒకటి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు గ్రీన్ రెవల్యూషన్ అనేసి ఒక రెవల్యూషన్ వచ్చింది ఇండియాలో. గ్రీన్ రెవల్యూషన్ అంటే ఇప్పుడు జనాభా మన దేశంది పెరుగుతుంది. ఇంకో రోగం ఏంది నేను చెప్తాను. ఇప్పుడు ఇవాళ న్యూస్ పేపర్ మీరు చూసుకోండి, ఈడికెళ్ళి మామిడికాయలు అమెరికాకు పోతాయి, ఏ దేశం కన్నా పోతాయి కదా, ఎక్స్పోర్ట్ అవుతాయి కదా. షిప్ ఆడికి పోయినాక వద్దు రాబోయి రిటర్న్ తీసుకోపో అని చెప్పేసిండాడు. ఎందుకంటే కొన్ని శాంపల్స్లా పెస్టిసైడ్ ఎక్కువ దొరికింది. అవును, మన దగ్గర అయితే డైలీ తింటాం కదా మనం, మన చాలా మసాలాలు అవన్నీ బ్యాన్ చేశారు చాలా కంట్రీస్లో. నేను ఇవాళ న్యూస్ చెప్తున్నా. అయితే ఎవరైతే మర్చెంట్ పంపించింది కదా, వానికి 4 కోట్ల నాశనం అయిపోయింది ఇప్పుడు ఒక 5-6 గంటల బ్యాక్. ఎందుకు? దాంట్లో ఏదో శాంపల్లో వచ్చింది అనేసి. ఏంటంటే గ్రీన్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది మన దేశంలో. అంటే ఏంది, జనాభా పెరుగుతుంది. ఓకే. మనకు ఎట్లా ఉండే అంటే, మనకు తిండికి కూడా గోధుమ లేకుండే, అయితే అమెరికా వాళ్ళు షిప్లా పంపిస్తుండే, గోధుమ పంపిస్తుండే దానం, ఇండియాకి దానం అనేసి. అయితే ఒక డాక్టర్ ఉండే తమిళతన్, డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ అనేసి, ఆయన హై ఈల్డ్ వెరైటీ సీడ్స్ తయారు చేసిండు. ఇప్పుడు హై ఈల్డ్ వెరైటీ సీడ్ అంటే ఏముంటుందంటే, ఇప్పుడు 1 ఎకరం ఉంది, పంట వేస్తే 5 కిలో పంట వస్తుంది. ఈ హై ఈల్డ్ వెరైటీ సీడ్ వేస్తే 20 కిలో పంట వస్తుంది. ఓకే. కానీ హై ఈల్డ్ వెరైటీ సీడ్ వేస్తే ఒక పరిశాని ఉంటుంది. ఇప్పుడు మనం నాజుక్ అయిపోయినాం కదా, ఇప్పుడు మీరు అన్నారు కదా నాజుక్ అయిపోయినాం, ఎందుకంటే ఇప్పుడు మనం తినే ఫుడ్ కూడా నాజుక్. అవును. అయితే ఆ సీడ్లు కూడా నాజుక్ ఉంటాయి. అవి నాజుక్ ఉండొద్దు అంటే మనం ఏం చేస్తాం, మనం మల్టీవిటమిన్లు వేసుకుంటాం, న్యూట్రాసూటికల్స్ వేసుకుంటాం. ఇప్పుడు దానికి కూడా మల్టీవిటమిన్ ఇవ్వాలి. ఓకే. సో ఏమి ఇస్తాం, ఫర్టిలైజర్లు ఇస్తాం. కరెక్ట్. ఇప్పుడు మనం లైఫ్ మనది మల్టీవిటమిన్ మీద నడుస్తుంది కదా, ఫుడ్ మీద నడుస్తలేదు, మల్టీవిటమిన్ మీద నడుస్తుంది, గోళీల మీద నడుస్తుంది. అప్పుడు మనకు ఈజీగా ఇన్ఫెక్షన్లు వస్తాయి కదా. అయితే మనం ఏం వాడతాం, యాంటీబయాటిక్లు వాడతాం కదా. ఇప్పుడు దానికి కూడా మల్టీవిటమిన్ ఎక్కువ ఇస్తాం, మనం ఎంత కావాలో దానికన్నా ఎక్కువ ఇస్తాం. అయితే వీడ్స్ కూడా ఈజీగా గ్రో అవుతాయి, వేరే దానికి జబ్బులు వస్తాయి, అందుకే పెస్టిసైడ్ కొడతాం. అంటే మనకు పంట ఎక్కువ కావాలి, దానికోసం ఫర్టిలైజర్ వేస్తాం, ఎన్పీకే, అది ఫర్టిలైజర్, మళ్ళా పెస్టిసైడ్ కొడుతున్నాం. అంటే ఇది గ్రో అయిన తర్వాత పంట ఎక్కువ వస్తుంది, కానీ దాని లోపట పెస్టిసైడ్ కూడా ఉంది ఇప్పుడు. అవును. గదే మనం తినడం వల్ల ఏమవుతుందంటే,
మనకు షుగర్ వ్యాధి వచ్చే ఛాన్సులు, క్యాన్సర్ వ్యాధి వచ్చే ఛాన్సులు ఇవి పెరుగుతాయి. మళ్ళీ ఇది అక్కడికి ఆగదు. సరే నేను ఆర్గానిక్ దుకాణంకి వెళ్ళి ఆర్గానిక్ ఇప్పుడు కొన్ని ఫామ్లు అవి ఇవి వీళ్ళు చేస్తున్నారు కదా, ఆర్గానిక్ ట్రెండ్ ఇప్పుడు. ఆర్గానిక్ ట్రెండ్ అనేసి మీరు అది కొన్ని తింటే కూడా లాభం లేదు. ఎందుకు? వీడు పెస్టిసైడ్ కొడతాడా, ఫర్టిలైజర్ కొడతాడా, మళ్ళీ అన్ని ఫ్యాక్టరీలు ఉంటాయా, ఆ ఫ్యాక్టరీలోకి వెళ్ళి మొత్తం బయటికి పోతాయా పొల్యూటెంట్స్, ఇవన్నీ ఎడికిపోతాయి, అదే భూమిలో పోతాయి. ఓకే ఓకే. అదే భూమిలో పోయి సరేరా పోయి నేను ఆర్గానిక్ వేరే భూమిలోకి వెళ్ళి తీసుకుంటా అంటే కింద నీళ్ళు ఉంటాయి కదా, కింద బోరింగ్లోకి వెళ్ళి నీళ్ళు తీస్తాం కదా మనం, దాంట్లో వెళ్ళిపోతాయి ఇవన్నీ. ఓకే ఓకే. ఇప్పుడు ఒక్క మంచి ఇప్పుడు పెస్టిసైడ్ ఒక్కటే పోదు, ప్లాస్టిక్ కూడా పోతుంది అట్లనే. అందుకే ఈ రోగాలు ఇంత పెరుగుతున్నాయి. సరే ఇవి రెండు ఓకే, మేము ఎట్లయినా చేసి ఆర్గానికే తింటాం, మేమే నీళ్లు తయారు చేసుకుంటాం అంటే కూడా ఏమవుతుంది? అప్పుడు మీరు ఫుడ్ అయితే తింటారు కదా, నేను ఆర్గానిక్ కాదు నువ్వు అంటున్నావు కదా, నేను చెట్లే తినను, నేను నాన్ వెజే తింటా. ఇప్పుడు కొన్ని డయట్లు ఉంటాయి ఓన్లీ నాన్ వెజ్ చేసి కూడా వెయిట్ లాస్ చేసుకోవచ్చు. అప్పుడు ఏం చేస్తాం? మేము చేపలు తింటాం, మేము చికెన్లు తింటాం, మేము మటన్ తింటాం, మేము ఇంకా చెట్లు తినం, మీరు తినండి గడ్డి అంతా మీరు తినండి అనేసి మీరు ఫిక్స్ అయ్యారు అనుకోండి. అప్పుడు ఏమవుతుంది నేను చెప్తాను మీకు. మీ ఇంట్లో వాషింగ్ మెషిన్ ఉందా? ఉంది కదా, మీరు బట్టలు వేస్తారు కదా, దాంట్లో మనం వేసుకునే బట్టలు ప్లాస్టిక్ బట్టలు, సింథటిక్ అంటేనే ప్లాస్టిక్, నైలాన్, రేయాన్ ఏది ఉన్నా అది. ఇప్పుడు న్యాచురల్ అంటే ఏంది? కాటన్, ప్యూర్ కాటన్, వుల్, కాటన్, సిల్క్ అయితే మీరు మిషన్లో వేయరు. అవును. మీరు వేసిన తర్వాత ఏమవుతుందంటే కొన్ని రోజులకి ఇట్లా ఫైబర్లు బయటికి వస్తాయా? అవును. అవన్నీ ఫైబర్లో డ్రైనేజ్లో పోతాయి కదా, మీరు వాషింగ్ చేసేటప్పుడు అవన్నీ డ్రైనేజ్లో పోతాయి కదా, డ్రైనేజ్లో పోయి మూసీలో కలుస్తాయి కదా, మూసి పోయి కృష్ణాలో కలుస్తుంది కదా, కృష్ణాలో ఉన్న చేపలు ఇవన్నీ తింటాయి కదా. ఓకే ఓకే. కృష్ణాలో ఉన్న చేపలు ఇవన్నీ తింటాయి. ఇదే కాకుండా డిటర్జెంట్ కూడా పోతూనే ఉంటుంది దాని లోపలికి. అంటే ప్రదూషణం వల్ల ఇవన్నీ చేపల్లో, అంటే మీ ఫుడ్ చైన్ ఉంటుంది కదా. ఇప్పుడు చిన్న చీమ ఉంటుంది, చిన్న చీమని పెద్ద చీమ తింటుంది, పెద్ద చీమని ఇంకో పెద్ద ఇన్సెక్ట్ తింటుంది, ఆ పెద్ద ఇన్సెక్ట్ని ర్యాట్ తింటుంది. ఇప్పుడు ఇవన్నిట్లో పాయిజన్ ఉంటే ఆ ర్యాట్లో కూడా పాయిజన్ వచ్చేస్తుంది. సో ఓవరాల్ మన ఫుడ్ చైన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. మొత్తం ఫుడ్ చైన్ ఎఫెక్ట్ అయిపోయింది. కరెక్టే. అయిపోయిన వల్ల ఇవన్నీ మన బాడీలో పోతున్నాయి. ఇప్పుడు ప్లాస్టిక్ అంటే క్యాన్సర్ అని అనుకుంటారు. అవును. ప్లాస్టిక్ అంటే ఓన్లీ క్యాన్సర్ కాదు, షుగర్ వ్యాధి, బీపీ వ్యాధి, మోకాలు నొప్పి అన్నీ. ఎందుకంటే ప్లాస్టిక్ అంటేనే అన్యాచురల్, ఇది మన ఫుడ్ చైన్లో ఉంది. ఇప్పుడు మీరు ఏ భూమి శాంపుల్ తీసుకున్నా, మట్టి తీసుకొని అది ల్యాబ్లో పంపించినా దాంట్లో ప్లాస్టిక్ ఉంటుంది.